ద లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి ఈ పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనము చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి యొక్క వాక్యాన్ని మనము ఆలోచన చేసినప్పుడు మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోవాలట. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుని బిడ్డలారా, ఎందులో మనం నడుచుకుంటున్నా, ఏ విషయాలలో మనం నడుచుకుంటున్నాం అని మనం గమనించినప్పుడు లోకానుసారమైనటువంటి నా దేవుని బిడ్డలారా, మరి లోకములో ఉన్నటువంటి వాటి చేత మనము నడిపించబడక, లేకపోతే అపవాది యొక్క కుయుక్తుల చేత మనము నడిపించబడక, ఈరోజు ప్రభు అంటున్నారు, నీకు నెమ్మది కలగాలి అని అంటే, నీవు నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని నువ్వు పొందుకోవాలి అని అంటే, వాక్యం అంటుంది మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోవాలి అట. నా దేవుని బిడ్డలారా, ఈరోజు మేలు కలుగు మార్గం ఏదైనా ఉంది అని అంటే ఒక్క ప్రభు యొక్క నడిపింపులో మాత్రమే అండి. హల్లెలూయా. దేవుని యొక్క మార్గములో మాత్రమే. నా దేవుని బిడ్డలారా, ఆయన వాక్యములో ఉన్నటువంటి ఆ సారమును అనుభవించినప్పుడు మాత్రమే మనకు మేలు కలుగుతూ ఉంది. కనుక ఈ రోజున ఈ వాక్యం వింటున్నప్పుడు ఇప్పుడు మనం ఎందులో నడుచుకోవాలి అనేది మనకు చాలా తేటగా తెలియపరచబడింది. లోకములో కాదని, మనుషులతో కాదని, బంధువులతో కాదని, నా దేవుని బిడ్డలారా, మేలు మనకు కలగాలి అంటే, క్షేమాన్ని కలిగి సంతోషాన్ని కలిగి మనం ఉండాలి అంటే దేవుని యొక్క మార్గములో మాత్రమే మనము నడవాలి. వాక్యానుసారంగా మనము నడవాలి. పరిశుద్ధాత్మకు మనము లోబడి పరిశుద్ధాత్మ నింపుదల కలిగి మనము నడవాలి. అలాగున మనం నడిచినప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది. ఈరోజు చాలామంది నా దేవుని బిడ్డలారా, మనశ్శాంతిని కోల్పోవటానికి కారణం, సమాధానాన్ని కోల్పోవటానికి కారణం, ఐక్యతను కోల్పోవటానికి కారణం, కుటుంబంలో ఉన్నటువంటి బంధాలను కోల్పోవటానికి కారణం ఏంటంటే, ఆలోచన చేయండి. ప్రభువును అడిగి ఇప్పుడు మేము ఎలా నడిపించబడాలయ్యా, కుటుంబం ఎలా కట్టబడాలయ్యా, జీవితాలు ఎలా కట్టబడాలయ్యా అని ప్రభు చేతికి అప్పగించుకొని నా దేవుని బిడ్డలారా, అందులో నడుచుకోవటానికి చాలామంది వెనకబడిపోతూ ఉన్నారు. కనుకనే ఈ రోజున నెమ్మది లేని జీవితాలు, సమాధానం లేని బ్రతుకులుగా మారిపోయాయి. కానీ ఈ రోజున ప్రభు మనతో ఒక చక్కగా ఈ యొక్క వాక్యాన్ని మనకు తెలియపరుస్తూ ఉండగా, ఇదిగో మరి ఆయన యొక్క మార్గములో మనము నడిచి, ఆయన త్రోవలో మనము నడిచి నా దేవుని బిడ్డలారా, మరి మేలును ఆశీర్వాదాన్ని మనము పొందుదము గాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయకాలం మందు ప్రభ మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమేనా ప్రభా? అయ్యా, ఇదిగో నా తండ్రి, మేలు కలుగు మార్గము ఈ లోకములో ఎక్కడా లేదు, కానీ నీవెందేనైనా నీవే మాకు మేలు కలుగజేసే దేవుడు. కనుక వాక్యానుసారముగా అయ్యా నా తండ్రి నైనా నీ నడిపింపుకునైనా మేము అప్పగించుకొని మేలు పొందటానికినైనా మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నా. ఈ వాక్యాన్ని విన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, ప్రతి వారిని మీరు దీవించండి. ఇంకను కూడా నా తండ్రి మీరు బలపరిచి వృద్ధి చేసినైనా నడిపించమని ప్రభాని చేతికి అప్పగించుకొనొచ్చు. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.